ఆఫ్ఘనిస్తాన్లో చివరి టీ20 మ్యాచ్కు రెడీ అయింది టీమిండియా. బెంగళూరు వేదికగా మూడో టీ20 జరగనుంది. ఇప్పటికే వరుసగా 2 టీ20ల్లో విజయం సాధించి సిరీస్ను దక్కించుకున్న భారత్ ఇవాల్టి మ్యాచ్లో విక్టరీ కొట్టి క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. తొలి 2 మ్యాచ్ల్లో తేలిపోయిన ఆఫ్ఘాన్ కూడా పరువు కోసం ఇవాల్టి మ్యాచ్లో గెలవాలని భావిస్తోంది. గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది ఆఫ్ఘనిస్తాన్. టీ20 ప్రపంచ కప్ ముందు దూకుడు మాత్రంగా టీమిండియా కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో 17.3 ఓవర్లకు 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తే రెండో మ్యాచ్లో 15.4 ఓవర్లకే 173 పరుగుల లక్ష్యాన్ని అందుకుంది. శివం దుబే వరుస మ్యాచ్ల్లో మెరుపు అర్ధశతకాలు బాది ఆకట్టుకోగా రెండవ టీ20లో ఓపెనర్ యశస్వి జైస్వాల్, కోహ్లీ సత్తా చాటారు. కెప్టెన్ రోహిత్ ఫామ్లోకి రావాల్సి ఉంది. 2 మ్యాచ్ల్లో డకౌట్ అయిన అతడు ఇవాల్టి మ్యాచ్లోనైనా సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ రషీద్ ఖాన్ లేక బలహీనంగా మారిన ఓపెనర్ రెహమానుల్లా గుజ్బాల్ పైన ఆశలు పెట్టుకుంది. తొలి 2 మ్యాచ్ల్లో అతడు పెద్దగా రాణించలేదు. సిరీస్లో ఆఫ్ఘాన్ జట్టులో ఒకరిద్దరు ఆటగాళ్లు రాణించిన సమిష్టిగా ఆ జట్టు భారత్కు గట్టి పోటీ ఇవ్వడంలో విఫలమైంది. మరి ఆఖరి మ్యాచ్లో ఆట తీరు మార్చి గెలవాలని వ్యూహాలు రచిస్తోంది.